హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ పెద్దగా షాక్ అవ్వట్లేదు, పైగా ఆనందపడుతున్నారు కూడా. అదేంటి, రావాల్సిన సినిమా పోస్ట్పోన్ అయితే వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారా? ఈ బ్యాడ్ న్యూస్ ని డామినేట్ చేసే ఒక గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ముందుది మర్చిపోతారు కదండి. మరి వీరమల్లు విషయంలో జరిగిన ఆ మ్యాజిక్ ఏంటి చూసిద్దాం. మార్చి 28 నుంచి హరిహర వీరమల్లు వాయిదా పడింది. ముందు నుంచి అనుకుంటున్నదే కావడంతో ఫ్యాన్స్ కూడా పెద్దగా షాక్ అవ్వలేదు. కాకపోతే కొత్త డేట్ ఎప్పుడా అనే దానికోసమే వాళ్ల ఎదురుచూపులు. ఇప్పుడా డేట్ రావడంతో పండగ చేసుకుంటున్నారు. మే 9న హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఇండస్ట్రీలో ఈ డేట్కు ఓ హిస్టరీయే ఉంది. మే 9 అనేది మామూలు రిలీజ్ డేట్ కాదు, టాలీవుడ్కు మోస్ట్ లక్కీయెస్ట్ డేట్ అది. ఆ రోజు విడుదలైన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందులో చిరంజీవికి మరీ ప్రత్యేకం మే 9. 1990-91లో అదే రోజు విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాయి. చిరు కెరీర్లో ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాలివి. చిరంజీవికి మాత్రమే కాదు, మిగిలిన హీరోలకు మే 9 బాగా కలిసొచ్చింది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి 2019 మే 9న విడుదలై సూపర్ హిట్ అయింది. అలాగే కీర్తి సురేష్కు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన మహానటి కూడా 2018 మే 9న విడుదలైంది. శంకర్ క్లాసికల్ బ్లాక్ బస్టర్ భారతీయుడు కూడా 1996 మే 9నే విడుదలైంది. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మే 9 అంటే మన హీరోలకు ప్రాణం. అలాంటి రోజున హరిహర వీరమల్లు వస్తుందని తెలిసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు అదే రోజు రవితేజ మాస్ జాతర రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. మరి పవన్ వస్తారని తెలిసినా రవితేజ రేసులో ఉంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.